నమస్తే. ఇటీవల ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఉద్యమంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. సో ఒక పక్కన ఇది సిజెపి విజయంగా, ఇదొక యువత యొక్క విజయంగా కాక్రోచ్ పార్టీ భావిస్తూ ఉంటే, ఇది పార్టీలు కూడా వాళ్ళ యొక్క ఖాతాలో వేసుకునేందుకు ఒక పక్కన వాళ్ళ యొక్క ప్రణాళికకు సిద్ధం చేసుకుంటా ఉంది. దాని తర్వాత బీజేపీ పార్టీ సైతం కూడా ఇప్పటికి కూడా మాట్లాడుతుంది, దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులు, అలాగే బయట దేశం యొక్క ఫండింగ్ తోటి నడిచినటువంటి ఉద్యమంగా వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 21 ఏళ్లకే చట్టసభల్లోకి అడుగు పెట్టేటువంటి ఒక చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. జై జవాన్, జై కిసాన్, జై యువ అంటూ ఒక కొత్త స్లోగన్ ని రేవంత్ రెడ్డి ఎత్తుకోవడం జరిగింది. సో వీటన్నిటి పట్ల కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి సార్ మాట్లాడదాం. సార్ నమస్తే. సో మీరు కాక్రోచ్లు ముందుగా దాంట్లో ఉన్నటువంటి అంతా కూడా యువతే, దాదాపుగా 30 ఏళ్లకు పైన ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఆ ఉద్యమాన్ని మీకున్నటువంటి అనుభవం, ఆ ఉద్యమం దేశవ్యాప్తంగా రావాల్సినటువంటి అవసరం ఉందా? సో ఆ ఉద్యమంతో దిగి వచ్చినటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు తీసుకొచ్చింది. సో ఆ ఉద్యమాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. అన్ని రాజకీయ పార్టీలు ఏకమైపోయినాయి. దేశం అంతా నిరుద్యోగం ఉంది, ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు అడిగితే వాళ్ళని విమర్శిస్తున్నారు, అవమానిస్తున్నారు. అన్ని వ్యవస్థలు, రాజ్యాంగంలో ఉన్న అన్ని వ్యవస్థలు వాళ్ళని నీచంగా చూస్తున్నాయి. అందుకని యువత కొత్త ఉడికిపోతున్నది. అది కనిపిస్తుంది కోపం. అది అందరి మీద కోపం, ఒక్క ప్రధానమంత్రి మీదనే కోపం కాదు, బీజేపీ మీద కోపం కాదు, న్యాయ వ్యవస్థ మీద కోపం, మీడియా మీద కోపం, ఎగ్జిక్యూటివ్ అధికారుల మీద కోపం, అందరి మీద కోపం ఉంది వాళ్ళకు. అందుకని అందరినీ వాళ్ళు నీచంగా చూస్తున్నారు, యువతను, నిరుద్యోగులను. అందుకని వాళ్ళు మంట మీద ఉన్నారు. వాళ్ళు ఆ రకరకాల సాధనాలు ఎన్నుకున్నారు. అందులో నిరసన కూడా ఒక సాధనం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అన్నిట్లో వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తలేరు. ఏదో బిచ్చం ఇసిరేస్తున్నారు, కుక్కలకు బొక్కలు ఇసిరేసినట్టు. అది కూడా వాళ్ళకు మండుతున్నది, కోపం వస్తున్నది. తర్వాత ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థను మొత్తం నాశనం చేసింది. వ్యవసాయ ఉత్పత్తి నాశనం చేసిండ్రు, పరిశ్రమలు మూసేసిండ్రు. దేశవ్యాప్తంగా జరిగింది. అమెరికా వాడు ఏం చెప్తే చేస్తుంది. వీళ్ళు అమెరికా ఏజెంట్ అనడానికి లేదు. ఎందుకంటే అమెరికా వాడు ఏం చెప్పిండో అది మీరు చేస్తున్నారు. కాంగ్రెస్ చేస్తుంది, బీజేపీ చేస్తుంది, తెలుగుదేశం చేస్తుంది, టీఆర్ఎస్ చేస్తుంది, అందరూ అదే చేస్తున్నారు. పరిశ్రమను ఎవరు మూసేయమన్నారు? వాడే మూసేమన్నాడు. ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం ఎవరు చేసుకున్నారు? అందరూ చేసుకున్నారు కదా. IMFలతో ఒప్పందం ఎవరు చేసుకున్నారు? మీరే కదా. ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్. ఈ దేశం అంతా విదేశే కదా. విదేశీ గుడ్డలు, విదేశీ మందు, విదేశీ వైద్యము, విదేశీ ఫార్మా కంపెనీలు, మొత్తం విషం చింపేదంతా వాళ్ళే, విదేశీ. సో మీరు అంత విదేశాన్ని వీళ్ళకి యువతలు అంటున్నారు. మీరు విదేశస్తులతో ఒప్పందం చేసుకుంటారు ఒకటి. రెండోది, మీరు విదేశాలకు మాటికి ఎందుకు పోతున్నారు? విదేశస్తులు మాటికి ఆ దేశానికి ఎందుకు ఆహ్వానిస్తున్నారు? విదేశస్తులు బహిష్కరించండి. ఇంగ్లాండ్ బహిష్కరించండి. ఇంగ్లీష్ వాళ్ళే కదా వాళ్ళు. అమెరికా వాళ్ళు కూడా ఇంగ్లీష్, యూరోపియన్సే కదా. యూరోప్ మొత్తం బహిష్కరించండి. ఇండియాని దోచుకున్న వాళ్ళే కదా. పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళే కదా మన ఇండియాని దోచుకున్నది. పోర్చుగీస్ సామ్రాజ్యవాదం, ఫ్రెంచ్ సామ్రాజ్యవాదం, బ్రిటిష్ సామ్రాజ్యవాదం. మరి వాళ్ళతో మీకు స్నేహం ఎందుకు? ఇప్పటికీ స్నేహం ఉండనే వద్దు. అమెరికా పోయిన వాళ్ళు కూడా వాళ్ళే కదా. అందుకని మీరు వాళ్ళని బహిష్కరించండి. అప్పుడు మిమ్మల్ని దేశభక్తులు అనుకుంటారు. రాజీనామా తర్వాత మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ విద్యా వ్యవస్థలో. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నప్పుడు కూడా ఈ లీకుల వ్యవహారం అయితే ఎప్పుడు కూడా మారట్లేదు. ఇది తెలంగాణలో కూడా చాలా పేపర్ లీక్ అయినట్టు. ఎందుకంటే ఇదంతా ఏదైతే చెప్తారో అమెరికా వాళ్ళ కన్సర్న్లో అని, కాక్రోచ్ పార్టీ కాదు కన్సర్న్లో పనిచేసేది, పాలకులే చేస్తున్నారు. కాబట్టి ఏం మార్పు రాదు. ధర్మేంద్ర ప్రధాన్ పోయినా కూడా ఏం మార్పు రాదు. వాళ్ళు ఏది చెప్తే అదే విద్యా వ్యవస్థ ఉంటుంది, అదే ఉద్యోగ వ్యవస్థ ఉంటుంది, అదే ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. అందువల్ల వ్యవసాయ ఉత్పత్తి కూడా అదే ఉంటుంది. ఇంత ఉండే అవకాశమే లేదు. అందుకని ధర్మేంద్ర ప్రధాన్ పోతే కూడా ఏం జరగదు. ఊరికే అట్లా పైన పోయినది. కానీ కింద అట్టడుగున ఏముంటుంది? కింద రూట్స్ దగ్గర మార్పు రావాలి కదా. పైన సూపర్ఫిషియల్గా వస్తే కాదు, పైన వస్తే కాదు, కింద రావాలి, మూలాల్లో రావాలి. మూలాల్లో ఏం మార్పు రాదు, ఎట్లున్నదో అట్లే ఉంటుంది. సిజెపి పార్టీ చేసినటువంటి ఉద్యమం రేపు ఇది ఏమైనా పార్టీకి అవతరించేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? పార్టీలకు అమ్ముడు పోయేటువంటి అవకాశం ఏమైనా ఉంటుంది? ఎందుకంటే మనం గతంలో అవినీతి పైన కొట్లాడినటువంటి ఎవరైతే ఉన్నారో, అన్నా హజారే ఎవరైతే ఉన్నారో, సో అన్నా హజారే పార్టీలోకి రాకపోయినప్పుడు కూడా దాన్ని క్యాచ్ చేసుకుని అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీకి ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఇట్లాంటి పరిస్థితి ఏమన్నా ఉంటుందా? అంటే ఒకటి, అన్నా హజారే చాలా నిజాయితీ పరుడు, అందులో అనుమానం లేదు. కానీ అన్నా హజారే బొమ్మ అడ్డం పెట్టుకొని చాలా నీతివంతులం అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. మనం చూసినాం కదా. వాళ్ళు ఏం చేసినది వేరే విషయం. కొన్ని మంచి పనులు చేసినారు, కొన్ని చెడు పనులు చేసినారు. అసలు మద్య నిషేధం మనం మీ ఎజెండాలో రాసుకొని మద్య నిషేధం పెట్టినరా? మొత్తం ఎక్కడ చూసినా ఢిల్లీ అంతా మద్యమే, ఎక్కడ చూసినా ఏరులై పారింది. ఆఖరికి మన టీఆర్ఎస్ వాళ్ళు కూడా పోయి అక్కడ బ్రోకర్ పని చేశారు కదా, మనం చూసినాం కదా. వాళ్ళంతా ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి అక్కడ చేసింది, అక్కడ వాళ్ళు ఇక్కడ చేసింది. దానివల్ల మీరు మద్య నిషేధం పెట్టిన వాళ్ళు నీతివంతులు ఎట్లయితారు? దానివల్లే
కేజ్రీవాల్ పోయిండు అక్కడికి. సో కాబట్టి వాళ్ళు ఎట్లా దొంగ పనులు చేసినారో ఇందులో కూడా దొంగ పనులు చేసే అవకాశం ఉంటుంది. అందుకని ఏముండాలంటే ప్రతి పార్టీ వాళ్ళ పార్టీకి అవతరించాలంటే ఒక చక్కటి మేనిఫెస్టో ప్రజారంజకంగా ఉండాలి, పేద ప్రజలకు అనుకూలంగా ఉండాలి, అనగారిన ప్రజలకు అనుకూలంగా ఉండాలి. అటువంటి మేనిఫెస్టో మీరు రాసి చూపించండి. వ్యవసాయం ఎట్లా చేస్తారు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎట్లా పరిపుష్టం చేస్తారు, వ్యవసాయం ఎట్లా పునరుద్ధరిస్తారు, వ్యవస్థ నాశనం చేసినారు కదా ఎట్లా పునరుద్ధరిస్తారు, గ్రామాల్లో కుటీర పరిశ్రమలు ఏం చేస్తారు, వలసలు రాకుండా ఏం చేస్తారు, పట్టణాలకు వలస వచ్చి బతుకు జీవుడు అంటూ పట్టణాలకు వలస వచ్చిన వాళ్ళు తిరిగి గ్రామాలకు ఎట్లా వెళ్ళిపోతారు, అటువంటిది మేనిఫెస్టో చూపించండి. తర్వాత కాలుష్యం లేని పరిశ్రమలు ఎట్లా పెడతారు, విదేశీ పరిశ్రమలు ఎట్లా మూసేస్తారు, ఇవన్నీ చెప్పండి. మీకు ప్రాజెక్టులు కడితే ఏమవుతుంది, చెరువులు కుంటలు బాగు చేస్తారా చేయరా, ప్రాజెక్టులు కడితే ప్రాజెక్టుల కింద 5 లక్షల రూపాయలు ఎకరానికి సాగు ఖర్చు. అదే చెరువుల కింద అయితే 5,000 రూపాయలే. ప్రాజెక్టుల కింద కడితే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు పెట్టుబడి రాక రైతులు. చెరువుల కింద అయితే పెట్టుబడి అవసరమే లేదు. సో దీనికి మీరు ఏం చేస్తారు, ఇరిగేషన్ సిస్టమ్ ఎట్లా తెస్తారు ఇది చెప్పండి. మీరు అది ఏమి చెప్పకుండా మీ మేనిఫెస్టో ఏం లేదు. తర్వాత మీరు తప్పులు చేస్తే మీ క్యాడర్ పాలసీ ఏమిటి, లీడర్ పాలసీ ఏంటి అది కూడా చెప్పాలి కదా. దాని కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఒక పార్టీ నిబంధన రావాలి, ఎట్లుండాలి, నియమావళి ఎట్లుండాలి, క్యాడర్ ఎట్లుండాలి, లీడర్ ఎట్లుండాలి చెప్పుకోవాలి. మళ్ళీ ఇవన్నీ తప్పులు మీరు నియమాలను ఉల్లంఘిస్తే శిక్షలు ఏముంటాయి మీకు. దానికి సోషల్ ఆడిటింగ్ ఉండాలి ఎప్పటికప్పుడు. ఎమ్మెల్యే తప్పు చేస్తే వారిని శిక్షించాలి, ఎంపీ తప్పు చేసి శిక్షించాలి, మంత్రులు చేసి శిక్షించాలి. అది అటువంటి పాలసీ ఏం రాసుకోలేదు కదా, రాసుకోవాలి. జనం ఉవ్వెత్తులు చేస్తారు. తెలంగాణ ఉద్యమంలో మనం కొత్త కాదు కదా. సాగరహారం ఎట్లా జరిగింది, మిలియన్ మార్చ్ ఎట్లా లక్షల మంది ఎవరు పిలిపించారు. అప్పుడు సోషల్ మీడియా కూడా లేదు, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా కూడా లేనప్పుడు లక్షల మంది వచ్చారు కదా. సాగరహారం చూస్తే చుట్టూ హుసేన్ సాగర్ చుట్టూ లక్షల మంది, మిలియన్ మార్చ్ ఇస్తే లక్షల మంది, 10 లక్షల మంది పిలిపిస్తే 20 లక్షలు వచ్చారు. కళాకారులు అందరూ వచ్చారు, విగ్రహాలను పడగొట్టారు. పోలీసులు 1000 మంది ఉండి కూడా ఏం చేయలేకపోయారు. పోలీసులు భయపడ్డారు మూతి పనులు రాలుతాయని. వాళ్ళు ఎవరు పోలీసులు పోలీసులు కొట్టినా కూడా తిరిగి కొట్టలేదు వాళ్ళు. మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే పార్టీగా అవతరిస్తే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయం ఏమైనా ఉందా ఈ సిజేపీ? కొత్త పార్టీ ఆవిర్భావం అవసరం ఉంది. కొత్త రాజకీయ సంస్కృతి తీసుకొని రావాలి, ప్రజలకు జవాబుదారీగా ఉండే రాజకీయ సంస్కృతి తీసుకొని రావాలి. అటువంటి సంస్కృతి పార్టీ ఒకటి పుట్టాలి. మంచిదే, అది కొత్త పార్టీ పుట్టాలి. కానీ అది అన్ని పార్టీలాగా మళ్ళీ దొంగ పనులు చేస్తే బాగుండదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఇక్కడ కేటీఆర్ చేసినటువంటి ఉద్యమం ఫలితంతో ఆయన రాజీనామా చేసిన వీళ్ళు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏమో రాహుల్ గాంధీపై ప్రధాని ఇంటి ముంగట దీక్ష చేస్తే, నిరసన చేస్తే మాత్రమే ఆయన రాజీనామా చేసిందని చెప్పేసి వాళ్ళ ఖాతాలో వేసుకున్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతా ఉంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? అందరూ అటువంటి వాళ్ళే కదా, మనం చూసినా కదా భిన్నమైన వాళ్ళతో కలిసిన వాళ్ళే వీళ్ళు. కేటీఆర్ ఏమైంది, మొదటి రోజు నుంచి ఎందుకు పోలే మరి? నువ్వు సోనం వాంగ్చుక్ చేసినప్పుడు పోయినావా, మొదలు పెట్టినప్పుడు పోయినావా? పోలే కదా. ఎక్కడ సమస్యల దగ్గర పోయినావు? సంఘీభావం ఉందా? కాంగ్రెస్కి లేదు, టీఆర్ఎస్కి లేదు, ఏ పార్టీకి లేదు, బీజేపీ కూడా లేదు. ఏ పార్టీకి సంఘీభావమే లేదు. ప్రజల మధ్యన కష్టాలు ఉంటే ఎక్కడ పోతున్నారు మీరు? ఎక్కడ పోతలేరు. ఏం సమస్యలు వస్తే పోతున్నా? ఫార్మా ఎంత గొడవ అవుతుంది పోతున్నా? ఎక్కడ ఏ పార్టీ పోతుంది? తాగుతున్నారు, తింటున్నారు, పంటున్నారు వీళ్ళు దొంగలు. ఏడు పోతలేరు. మరి రాహుల్ గాంధీ ముందెందుకు పోలే? అంత అయినాక ఎందుకు పోయిండు? ముందే పోవాలి కదా నువ్వు. ముందెందుకు పోలేదు? అంత అయినాక పోయి నేనే చేసినని చెప్తా, అది తప్పు కదా. అందుకని రాజకీయ పార్టీలు చేస్తే ఎవరు నమ్ముతలేడు. రాజకీయ పార్టీలు ఎవరు మాట్లాడినా నల్లమల్ల నక్కలు నవ్వుకుంటున్నాయి, చీచి వీళ్ళ దొంగలు అన్నట్టు. అందుకని దాని మీద వ్యాఖ్యానం చేయాల్సిన పని లేదు. నల్లమల్ల నక్కలు అడుగుదాం ఎట్లుంటాయి వీళ్ళ గురించి ఏం చెప్తారు. ఆ నక్కలే నయం, నల్లమల్ల నక్కలే వీళ్ళకంటే నయం. అంతకంటే దుర్మార్గంగా, అంతకంటే మోసపూరితంగా వ్యవహరిస్తున్నారు. 21 ఏళ్లకే చట్టసభల్లోకి వెళ్లాలన్నటువంటి ఒక తీర్మానాన్ని మేము అసెంబ్లీలో ప్రవేశపెట్టి మేము కేంద్రాన్ని పంపుతాం, యువత కూడా చట్టసభల్లో ఉండాలి అని చెప్పేసి రేవంత్ యొక్క కొత్త వాదనను తీసుకుని రావడం జరుగుతా ఉన్నది. ఇది ఎట్లా చూస్తారండి? ఎటువంటి యువతను తీసుకొస్తారు అది మేము మొట్టమొదటి నమ్మాలి. జవాన్, జై జవాన్ జై కిసాన్. జవాన్ అంటే యువకుడే, ఆయనకు తెలుసో లేదో. జవాన్ హై అంటే యువకుడనే అర్థం. అది జై జవాన్ అంటున్నారు, ఓకే, సైనికుడు అవుతుంది, యువకుడు అవుతుంది. మరి వాళ్ళకు నిబంధనలు ఉండాలి. మందు కొట్టోనికి ఇయ్యము, తప్పుడు పని చేసేటోనికి ఇయ్యము, ప్రజల కోసం ఉంటోనికే ఇస్తాము. చెప్పాడు అటువంటి చెప్తాను చెప్పాడు ఏమి చెప్పడు. అసలు నువ్వు అమ్ముతున్నావు, మంది అమ్ముతున్నావు. మందు అమ్మటోనికి ఇయ్యం, మందు తాగటోనికి ఇయ్యం చెప్పాలి. అట్లా గంజాయి తాగటోనికి ఏం, గంజాయి అమ్మటోనికి ఏం. యూత్ అంతా చెడిపోయింది కదా. మరి అటువంటి అలవాట్లు ఏమి ఉండొద్దు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, ప్రజల మధ్యన ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి. అటువంటి వాళ్ళకి ఇవ్వాలి. అట్టడి వాళ్ళకి ఇవ్వండి, డక్కళ్ళకి ఇవ్వండి, మాదిగోళ్ళకి ఇవ్వండి, మాళ్ళకి ఇవ్వండి, ఆదివాసులకి ఇవ్వండి, చెంచులు, గోండులు, కోయలు, కొండరెడ్లు వాళ్ళకి ఇవ్వండి. ఇస్తుండ్రా మీరు? వాళ్ళకి ఏమి ఇస్తారు? అట్టడి వాళ్ళకి ఇవ్వాలి, డబ్బులు వాళ్ళకి కాదు. అట్టడి వాళ్ళకి ఇవ్వండి, పేదలకి ఇవ్వండి. దానికి సోషల్ ఆడిట్ పెట్టండి, అప్పుడు నమ్ముతారు. కానీ నక్కలు ఏది చేసినా ఏం నమ్మరు. యూత్ పచ్చి మోసం అది. అందుకని నమ్మడానికే వీల్లేదు. యూత్కి ఇస్తారనేది కూడా ఏం లేదు. యూత్కి ఇయ్యరు. అందులో కూడా డబ్బులు వాళ్ళకి ఇస్తారు, దొంగలకు ఇస్తారు, దొంగల పిల్లలకి ఇస్తారు, కార్పొరేట్ కంపెనీలు ఆశ పెట్టిన వాళ్ళకే ఇస్తారు తప్ప వేరే ప్రజలకి జవాబుదారీగా ఉండే వాళ్ళకి ఇయ్యరు. తెలంగాణలో
మరో కాక్రోచ్ పుట్టాల్సినటువంటి అవసరం ఉన్నదా? అటువంటి పోరాటానికి ఇక్కడ చేయాల్సినటువంటి అవసరం ఉందా సార్ ఇప్పుడు? తెలంగాణ చాలా పెద్ద పోరాటం. కాంగ్రెస్ పార్టీ చాలా చిన్నది చేసింది. సాయుధ పోరాటం, ఎటువంటి సాయుధ పోరాటం? నిజాంను ఎప్పుడైనా సరే తెలంగాణ సంస్కృతిని పట్టుకోవాలి. సాయుధ పోరాటం ప్రపంచంలో జరగలేదు. డాక్టర్ సునీల్ పురుషోత్తం రాజు చెప్పిండు, ఇటువంటి యోధులను మేము ఎక్కడ చూడలేదని. వీళ్ళని అణిచేసిన ఇండియన్ ఆర్మీ వాళ్ళే చెప్పిండు. తెలంగాణ మామూలు పోరాటమా? ఇక్కడ చాకలేలం లాంటి పోరాటం మనం చేసినరా? దేశంలో జరిగిందా? కాంగ్రెస్ పార్టీ దేనికి పనికి వస్తుంది? చాకలేలం ముందు, దొడ్డు కొమరే ముందు దేనికి పనికి వస్తుంది? బైరాన్పల్లి ముందు దేనికి పనికి వస్తుంది? కూటికల్లి ముందు దేనికి పనికి వస్తుంది? ఎంతెంత పోరాటాలు జరిగినాయి తెలంగాణలో, అది మర్చిపోతాం మనం అంతా. తెలంగాణ మొత్తం సాయుధ పోరాటం ఎంత పెద్దది. ఎక్కడ బ్రిటిష్ వాడు ఎవడైతే వీళ్ళని అణిచి తొక్కేసిండో ఇండియన్ ఆర్మీ వాళ్ళే చెప్పిన ఇటువంటి యోధులను మేము ఎక్కడ చూడలేదని చెప్పి. ఒక్క బైరాన్పల్లి 108 మంది కదా చంపేసింది. అటు జరిగింది. కాంగ్రెస్ పార్టీలు ఎవరు జరిగినాయి? తెలంగాణ వారసత్వాన్ని కొట్టే శక్తి భూమి మీద లేదు. అద్భుతమైన శౌర్య శక్తి తెలంగాణ శక్తి. దాన్ని మనం దలుచుకోవాలి. మళ్ళీ తొలి దేశ ఉద్యమం ఎంతమంది చచ్చిపోయి రాలేదా? మరి కాంగ్రెస్ పార్టీకి అంత చరిత్ర ఉందా? మళ్ళీ దేశ ఉద్యమం ఎంతమంది చచ్చిపోయి? బెల్లెల్తా, ఇక్రిసిదులు, ముఖా కరుణాకర్, శ్రాములు యాదవ్, గద్దరు చూసినాం కదా మనం. ఆజమలి, మారోజు వీరన్న, కొనపురం రాములు, కొనపురం సాంబశివుడు ఎటువంటి పెద్ద పెద్ద పోరాటాలు చేసిండ్రు. అందుకని తెలంగాణ వారసత్వాన్ని, శౌర్యాన్ని మించిన శక్తి భూమి మీద లేదు. దాన్ని మనం తలుచుకొని వాళ్ళ తగ్గట్టుగా పోవాలి. వాళ్ళదంతా పార్టీ చాలా చిన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాక్రోచే అది తెలంగాణలో శౌర్యం. అటువంటి శౌర్యం చాలా గొప్ప శౌర్యం ఇది. అందుకని మనం తక్కువ చేసుకోవద్దు. మన చరిత్ర వెనుకపోయి చూసుకుందాం. కాబట్టి అటువంటి పార్టీ రావాలి. వాళ్ళ యోధులను తలుచుకునే పార్టీ రావాలి. తెలంగాణ వీర యోధులను తలుచుకునే పార్టీ రావాలి. రజాకారం గడగడలాడించారు కదా, నిజాంని గడగడలాడించారు. నిజాం మీద ఎవరు బ్రిటిష్ వాడే కదా ఉన్నది. 1948 వరకు వాడే కదా. దాని మీద మళ్ళీ ఎవరు 56 దాకా నెహ్రూయే కదా. భారత సైన్యాన్ని గడగడలాడించారు వాళ్ళు, ఇక్కడ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు. అందుకని వాళ్ళ వారసత్వాన్ని పునిపించుకునే పార్టీ రావాలి. అప్పుడు జవాబుదారితనం ఉంటుంది. అంతే తప్ప ఏదో అదేదో అక్కడేదో ఇక్కడో జరిగిందని చెప్పి దాన్ని కథలు చేస్తే ఉండదు. అప్పుడు ఏ సోషల్ మీడియా లేనప్పుడు ఎక్కడ చెప్పిన ఎవరైనా సోషల్ మీడియాలో లేదు కదా. తెలంగాణ తొలి దశ ఉద్యమం లేదు కదా, మన దశ ఉద్యమంలో కూడా లేదు కదా. ఆఖరికి మిలియన్ మార్చినప్పుడు కూడా సోషల్ మీడియా లేదు కదా. లేనప్పుడు 2 లక్షల మంది వచ్చారు కదా. మరి దాన్ని మనం తక్కువ చేయడం కూడా కరెక్ట్ కాదు. వచ్చిన రోజు కాంగ్రెస్ పార్టీ మంచిదే, రావాల్సిందే. కానీ ఏదైనా తెలంగాణ వారసత్వం పునాదిగా ఉన్న పార్టీ పుట్టాలి. ఆ వారసత్వాన్ని ముందు తీసుకొని పోవాలి. ఆ పోరాటాన్ని ముందు తీసుకుపోవాలి.